హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను బయట ఉన్నా, సో అందుకనే కొంచెం రిజల్ట్ అప్డేట్ ఇవ్వడంలో లేట్ అయింది. బట్ బయట ఉన్నా కూడా ఇస్తున్నాను. డిప్లొమా C20 మేలో ఎగ్జామినేషన్ రాశారు కదా, ఓన్లీ రెగ్యులర్ ఎగ్జామినేషన్, అది కూడా 5th సెమిస్టర్ రిజల్ట్స్ మాత్రమే త్వరగా ఇచ్చారు. దానికి రీజన్ ఉంది, అది అందరికీ తెలుసు. ఇన్స్టాంట్ అనేది పెట్టాలి కాబట్టి C20 రిమైనింగ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కూడా త్వరలోనే వస్తాయి. అది ఇంకా టైం పట్టొచ్చు. బట్ ఇది C20 5th సెమిస్టర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యింది. మీకు తెలుసు, SBTT రిజల్ట్స్ అని మీరు టైప్ చేసిన గూగుల్లో వస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో క్లిక్ చేసిన తర్వాత 5th సెమిస్టర్ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి. పిన్ నెంబర్ సెమిస్టర్ ఎంటర్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ చెకింగ్ యువర్ రిజల్ట్ మీకు ఏమైనా సబ్జెక్ట్ ఉండిపోతే, ఆల్రెడీ 5th సెమిస్టర్ ఫస్ట్ బ్యాచ్ రాశారు కదా అక్టోబర్ నవంబర్లో, వాళ్ళకి అండ్ ఇప్పుడు ఈ రిజల్ట్స్లో ఉండిపోయిన 5th సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కలిపి ఇన్స్టాంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి కండక్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ ఇయర్ అనాలిసిస్ చూసుకుంటే మనం ఇన్స్టాంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి వితిన్ డిక్లరేషన్ ఆఫ్ 5th సెమిస్టర్ రిజల్ట్స్ నుండి 15 డేస్లోనే మనకైతే పెట్టారు. అండ్ మీకు కూడా అతి త్వరలో, లైక్ మనకి 1-2 డేస్లోనే మనకి ఇన్స్టాంట్ సప్లీ రిలేటెడ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత డేట్స్, ఫీ పేమెంట్ ఉంటుంది, ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేస్తారు. అండ్ ఇన్స్టాంట్ సప్లీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీకు డే బై డే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. లైక్ అంటే డే బై డే అంటే ఐ మీన్ టు సే ఎవ్రీ డే కంటిన్యూస్ ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ నెక్స్ట్ డే ఉంటుంది, మళ్ళీ అలా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అంతే తప్ప గ్యాప్స్ అయితే ఎవరు డైలీ పెట్టేస్తారు. 5 ఎగ్జామ్స్ అయితే 5, 6 అయితే 6 అలా పెడతారు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి యాజ్ పర్ మై అనాలిసిస్ వచ్చేసినప్పటికీ మీకు June 15th కల్లా ఇన్స్టాంట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తుంది. అండ్ June 24th నుండి కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సెట్ది ఆ లోపు రిజల్ట్స్ అయితే రావు, కానీ ఇన్స్టాంట్ సప్లీ అయితే మాత్రం కండక్ట్ చేసేస్తారు. ఈ మంత్లోనే 15th నుండి స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. వన్స్ ఇన్స్టాంట్ సప్లీ నోటిఫికేషన్ రిలీజ్ అయితే నేను మీ అందరికీ మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకే, హోప్ ఈసారి ఫస్ట్ కౌన్సిలింగ్కి ఇన్స్టాంట్ సప్లీ బేగా పెట్టేసి రిజల్ట్స్ ఒక 1 వీక్లో ఇచ్చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ ఇచ్చేస్తే కనుక ఫస్ట్ కౌన్సిలింగ్కి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఐ హోప్ దిస్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఈసారి ఫస్ట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ డేట్స్ అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్కి కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అని ఆల్రెడీ వీడియోస్ చేశాను, అవన్నీ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.